వారి బాధ నిశ్చయంగా చూస్తున్నావా దేవా నువ్వు మమ్మల్ని? కొన్నిసార్లు నీ వెళ్తున్న శ్రమలో నీకు అనిపించచ్చు, నన్ను చూసేవారెవరు లేరు, నన్ను చూసి నాకు సహాయం చేసేవారెవరు లేరు, నా కన్నీరు తుడిచేవారెవరు లేరు, నా అంగలార్పును వినేవారు పట్టించుకునేవారెవరు లేరు. దేవుడిస్తున్న జవాబు చూడండి, నిశ్చయముగా చూసిన, ఐ హావ్ సర్టన్లీ సీన్. ఇశ్రాయేలీయుల యొక్క బాధ నిశ్చయంగా చూసిన దేవుడు మౌనంగా ఊరుకోలేదండి. కొన్నిసార్లు నీకు అనిపించచ్చు, దేవుడు మౌనంగా ఉన్నాడేంటి, ఇంకెంతకాలం ఈ పరిస్థితిలో నేను మగ్గాలి, ఇంకెంతకాలం ఈ సమస్యలతో నేను పోరాడాలి, విసిగి వేసారిపోయాను, ఇక నాకు శక్తి లేదు, ఇక నాకు ఓపిక లేదు అన్న స్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిశ్చయంగా చూశాను. ఇశ్రాయేలు యొక్క బాధను నిశ్చయంగా చూసిన దేవుడు, హీ వాజ్ నాట్ ఎ సైలెంట్ స్పెక్టేటర్ టు దేర్ సఫరింగ్స్. వారి శ్రమను కేవలం చూస్తున్నాను లేదండి. దేవుడు చేసిన కార్యం 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ తర్వాత ఆఖరు లైన్ ఉంటది చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. విడిపించుటకు, నడిపించుటకు. మన దేవుడు విడిపించే దేవుడు, మన దేవుడు నడిపించే దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీవున్న కట్లు ఎవ్వరు విడిపించలేరు, దేవుడు విడిపిస్తాడు. He will come down and save you. He will come down and rescue you. నిన్ను కాపాడడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు. వారిని విడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించు మంచి దేశంలోకి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను.